నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే వైఎస్ షర్మిల గారు వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడుతూ జగన్ని మాత్రం ఏగి పాడేస్తుందని చెప్పుకోవాలి. మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో వైఎస్ సునీతకి భద్రత లేదు, ఎందుకంటే ఇప్పటికే అనుమానాస్పద మృతులు 6 మందికి చేరారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసు గురించి సుప్రీంకోర్టు ముందు చెప్పులు అలిగారు, తిరిగారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఒకవేళ సునీతని కూడా చంపేస్తే ఏంటి పరిస్థితి అంటూనే నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో తల్లిపైన కేసు పెట్టినోళ్ళలాగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పేసి అనడం, అదిగాక మేనకోడలు అల్లుడికి సంబంధించిన ఆస్తులు కూడా లాక్కున్నాడని చెప్పేసి అనడం. సో మొత్తానికి చూస్తే జగన్ పైన మాత్రం చాలా ఘాటు విమర్శలు అయితే మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఏదైతే వైసీపీ నేతలు అసలుకి జగన్ 2.0 చూడబోతున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఇదే 2.0నా? నిజంగా ఇంట్లో వాళ్ళనే పట్టించుకున్నాడు, ఇంట్లో వాళ్ళ ఆస్తులే లాక్కునేవాడు, బయట వాళ్ళ ఆస్తులు లాక్కోడా? మొత్తాన్ని దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళు 2019 నుంచి 24 వరకు చేసిన అన్యాయాలు, ఆగడాలు అన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఏదైతే మనం చూస్తున్నామో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఈ ఎవరైతే ఉద్యోగం లేకుండా నిరుద్యోగి దానికోసం కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. ఢిల్లీ జంతర్ మంతర్ దాకా వెళ్ళొచ్చాడు. కానీ సొంత చెల్లెల విషయంలో మనం అసలు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందని చూస్తే తనను ఫోకస్ చేసుకోవటానికి అసలు షర్మిల అనే వ్యక్తికి రాజకీయాలతో సంబంధమే లేదు. ఆవిడ ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు రాలేదు స్క్రీన్ మీదకి. అలాంటి వాళ్ళని అన్న వదిలిన బాణంగా పంపించి జనంలో పాదయాత్ర కానివ్వండి, తన కోసం తను లైమ్ లైట్లో రావటం కోసం తను చేశాడు. మరి అట్లాంటప్పుడు ఈ రోజున కొత్తగా వాళ్ళకి ఇచ్చిన ఆస్తులను వెనక్కి ఎందుకు లాక్కున్నాడు అంటే, మీరు రాజకీయాల్లో రావడానికి ఇష్టం లేదు, నాకు వారసుడు అనేవాడు ఒకడే ఉండాలి, మీరు రావద్దు, మరి మీరు నా గురించి వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి నేను మీ దగ్గర ఆస్తులు లాక్కున్నాను అంటున్నాడు. మరి అసలు వాళ్ళని తీసుకొచ్చింది నువ్వే కదా, అన్న వదిలిన బాణం అని రాష్ట్రం మీదకి పంపించావు తల్లిని చెల్లిని. మరి ఆ రోజున తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ రీపోలింగ్ జరిగింది, ఎలక్షన్. మరి అప్పుడు విజయమ్మను అక్కడ నిలబెట్టారు. తర్వాత మళ్ళీ ఆవిడ్ని వైజాగ్ పంపించి ఇతను ఇక్కడ నిలబడ్డాడు. మరి ఇక్కడ కూడా వ్యత్యాసం చూపిస్తూ వచ్చాడు ప్రతి చోట. అలాగే సూర్యం అనే వ్యక్తిని, ఇంకొక వైపు కేవీపీ రామచంద్రరావు అనే వ్యక్తిని, వీళ్ళందరినీ కూడా దూరం పెట్టేసి ఎవరో తండ్రి పేరుతో అభిమానంతో తండ్రి మీద పెట్టిన పార్టీని లాగేసుకొని ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అంటే, తనకి అవకాశం వచ్చినప్పుడు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, తనకి అవసరం లేనప్పుడు ఇంకొకలాగా. అంటే అది రాష్ట్ర ప్రజలే కాదు, ఇంకా ఎవరైనా సరే ఈ రోజున కన్న తల్లి తోడబుట్టిన చెల్లిని కూడా ఎవరినైనా సరే నా స్వార్థం కోసం నేను ఇలానే ఉంటాను అని మనం కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇది మనకు కనిపిస్తూనే ఉంది. అంటే సొంత చెల్లిని తల్లిని ఆ విధంగా చేసినాడికి రాష్ట్ర ప్రజలు ఒక లెక్క అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఏదైతే తను సీఎంగా ఉంటున్నప్పుడు అసలు నాకు డబ్బుతో సమస్య కాదు, అసలు నేను ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నాకు పేరు ఒక్కటే కావాలి అంటూనే నాకు రూపాయి జీతం చాలు అని చెప్పేసి అనుకుంటూ కొన్ని లక్షల కోట్లు దండుకున్నవైనా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు 2019-24 దాకా ఏం జరిగింది, అసలు ముఖ్యమంత్రి జగన్ ఏం చేశాడు అనేది మొత్తం శూన్యం. దాదాపు 25 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. వాస్తవానికి అందరూ అనుకుంటుంది ఏంటంటే 5 ఏళ్ల పాలనలో ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు తిన్నాడు. కానీ వాస్తవానికి 5 ఏళ్ళు కూడా కాదు. మామూలుగా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నడిచింది ఓన్లీ 3 సంవత్సరాలే. ఎందుకంటే కరోనాకు సంబంధించి 2 సంవత్సరాలు తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి, స్తంభించినటువంటి ఒక పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఏది కరోనా టైమింగ్ 2019 కావచ్చు, 20 కావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లోనే ఇన్ని లక్షల కోట్లు దన్నుకున్న తర్వాత, ఎన్నో వేల కోట్లు ఎన్నికీ ఉన్న తర్వాత ఇంకా తల్లిని చెల్లిని డబ్బు గురించి ఇంత వేధిస్తున్నాడు అంటే నిజంగా ఏపీ ప్రజలు నమ్ముతారా? వాస్తవానికి వాళ్ళకు ఒక విజ్ఞానం వచ్చింది. నిజంగా 2024లో ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో పూర్తిగా ఎంతటి పగడ్బందీగా జరిగాయంటే ఫారెన్ నుంచి కూడా రావడం కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో నిజంగా 2029 కల్లా నిజంగా ఒక తల్లిని చెల్లిని పూర్తిగా కోర్టుకి కావచ్చు, లేదా మేనకోడలు మేనల్లుళ్ళ ఆస్తులు లాక్కోవడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఆ 11 స్థానాలను మిగులుతాయా? అసలు పార్టీ ఉంటుందా, ఊడిపోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే మీరు అన్నట్లుగా అసలు పార్టీనే ఉండిద్దా, లేకపోతే ఇతను చెల్లిని జైలుకు పంపిస్తాడంటే నిజంగా మనకి ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వీళ్ళు మీరన్నట్లుగా 5 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలే వాళ్ళ పరిపాలన జరిగిందంటున్నారు. ఆ 3 సంవత్సరాల్లో కూడా మద్యం కుంభకోణం,
భారీ స్థాయిలో జరిగింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఈ రోజున అది పూర్తిగా జగన్ మెడకే అది ఉచ్చు బిగుసుకుంటుంది. అసలు అతను మీడియా సాక్షిగా అన్నాడు, ఎవరబ్బా ఈ కసిరెడ్డి, ఎవరు అసలు ఈ రాజా అంటే ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడాడు. మరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే ఇతనికి ఐడి అడ్వైజర్గా ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. మరి ఐటీ అడ్వైజర్గా ఉన్న వ్యక్తిని పెట్టుకొని మరి అతను ఎవరో తెలియనట్లుగా నువ్వు ప్రవర్తిస్తే ఈ రోజున ఎవరైతే నీకు కన్న తల్లి చెల్లి సొంత చెల్లి ఉన్నారో వాళ్ళను కూడా నువ్వు కాదని అన్న వదిలిన బాణం ఈ రోజున బూమరాంగై మళ్ళీ నీకే తగులుతుంది. అయితే షర్మిల గారు అన్నట్లుగా నిజంగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావంటే అసలు వాళ్ళ విషయంలో కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అంతే. ఈ రోజున ఏదైతే వక్ఫ్ భూములకు సంబంధించి కూడా ముస్లిం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు మాకు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి, అతని వల్ల ఎంత నష్టం జరిగిందనేది ఈ రోజున చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అసలు ఎవ్వరు కూడా ఇంత ఘోరమైన పరిస్థితిలో మేము ఉన్నామా అనేది కనపడుతుందని. కానీ నిన్న వక్ఫ్ సంబంధించిన ఒకటైతే ఏదైతే జరిగిందో అక్కడ 2 రకాలుగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి తీరు, అసలు నువ్వేం చేసావు ముస్లిం సోదరులకి జగన్మోహన్ రెడ్డి అంటే అతను చేసింది ఏంటంటే వాళ్ళ వక్ఫ్ భూమిని లాగేసుకొని సాక్షి మీడియాకు సంబంధించిన బిల్డింగ్ కట్టుకోవటం, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇదే కాకుండా ఏదైతే అబ్దుల్ సలాం అనేటువంటి ఒక కుటుంబం ఏదైతే ఉందో నంద్యాలలో దాదాపు సామూహికంగా పూర్తి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో రైల్వే ట్రాక్కి తాళ్ళు చేతులకి కాళ్ళకి కట్టేసుకొని పూర్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అప్పటికే అర్థం చేసుకున్న పూర్తిగా అసలుకి జగన్ ముస్లిమ్స్లకి ఏం చేయలేడని చెప్పి. మొత్తానికి ఇదొక పక్కనైతే కుటుంబ సభ్యులు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏదైతే వైసీపీ నేతలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ ఏపీ ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో సమస్యలు తీర్చుకోమని చెప్పండి, తల్లి చెల్లిని కూర్చొని మాట్లాడుకోమని చెప్పండి, ఉన్నటువంటి ఆస్తులు 4 మనవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు పూర్తిగా పంచమని చెప్పండి, అదేవిధంగా విజయసాయి రెడ్డి ఏం చెప్తే చేయమని చెప్పండి అనేసి అంటున్నారు. సో ఇవన్నీ వదిలేసి పాస్టర్ ప్రవీణ్ గారిది ఒక రకమైనటువంటి ఒక కుట్ర, అదేవిధంగా వక్ఫ్ భూమిలో ఒక కుట్ర, అదే యొక్క ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఒక ఇది ఆమోదించినటువంటి దానిది ఒక కుట్ర. సో ఇన్ని చేసుకుంటూ పోతున్నారు. వాస్తవానికి వాళ్ళ ఇంట్లో సమస్యలు తీర్చుకుంటారా లేదా వైసీపీ నేతలు మీ తరఫు మీరేం చెప్తారు? నిజంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సమస్యలు తీర్చుకోవాలి అని అంటే అతను తీర్చుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆలోచన ఉన్న వ్యక్తి అయితే ఇంత రచ్చకెక్కరు వాళ్ళు. ఫస్ట్ అతనికి ఆలోచనే ఉంటే వాళ్ళని నీ కోసం నీ స్వలాభం కోసం వాళ్ళు అసలు ఎప్పుడు కూడా ఆవిడ రాజకీయాలంటే తెలియని ఆవిడని తీసుకొచ్చేసి రాష్ట్రం అంతా పాదయాత్ర పేరుతో తిప్పి మరి నువ్వు 2019లో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మరి ఈ రోజున మీరు మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్గా ఏదైతే ఇచ్చానో అది మళ్ళీ నేను వెనక తీసుకుంటున్నాను అంటున్న ఈ వ్యక్తి, మరి అట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఈ రోజున రాష్ట్రంలో అతను చేసిన ఆగడాలన్నీ చూస్తుంటే మరి అతని సమక్షంలో ఉన్న మంత్రులే కదా మరి చేశారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కదా, ఈయన ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉన్నాడు కదా, మరి అప్పుడు మరి ఏమి మాట్లాడకుండా ఎక్కడా కూడా మా వాళ్ళంతా కూడా పక్కన నిలబెట్టుకొని చాలా సౌమ్యులు మంచివాళ్ళు వీళ్ళకి ఓటేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని వల్లభనేని వంశీని కానీ కొడాల నాని కానివ్వండి, విజయసాయి రెడ్డిని, వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ వీళ్ళందరూ ఎవరు మరి జగన్మోహన్ రెడ్డి సైన్యం. ఈ సైన్యం అంతా ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మరి అలానే వాళ్ళు సర్వనాశనం అయిపోయింది కాక ఈ రోజున బయటకు వస్తుంది ఒక్కోటి అందరూ జైలు బాట పడుతున్నారు. మరి సొంత చెల్లిని తల్లిని మోసం చేసేసాడు. ఇటు చూస్తే బాబాయ్ కూతురు. మరి ఈ పాస్టర్ ప్రవీణ్ విషయంలో మనం చూస్తే ఇదే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తి వాళ్ళకి అత్యంత ఆప్తుడు అయిన బెన్ లింగం అనే వ్యక్తి ఉన్నాడు. మరి అతను ఆ రోజున ఏం చేశాడు, అదే క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి మరి వివేకానంద రెడ్డి, మరి అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని చెప్పి తెలిసిన తర్వాత మరి ఇదే స్పందన అప్పుడు ఎందుకు రాలేదు? మరి అప్పుడు కూడా మాట్లాడొచ్చు కదా. మరి ఈ రోజున 6 సంవత్సరాల నుంచి 6 అనుమానాస్పద మృతులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా ఎలా ఉందంటే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేయాలి. నా కుటుంబం ఎలా అయితే విచ్ఛిన్నం అయిపోయి వివిధ రకాలుగా ఉందో రాష్ట్రం కూడా అలా అవ్వాలి. అలా అయితేనే జగన్మోహన్ రెడ్డికి ఇవే నచ్చుతాయి. అంటే ఒక శుభకార్యం జరగటం నచ్చదు, శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు, ఎక్కడ శవం ఉంటే అక్కడికి వెళతాడు, ఏ శుభకార్యానికి వెళ్తానికన్నా అతను ఇష్టపడడు. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క ఏదైతే ఎన్ని రకాలుగా స్కామ్ చేశారో అన్ని బయటకు వస్తున్నాయి. మరి ఇట్లాంటి వ్యక్తి మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు ఫస్ట్ ఉట్టికెగలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా అంటే ఇతను ఎగరలేడనే చెప్పుకోవాలి. ఇల్లు చక్కదిద్దుకోలేడు, అలాగే రాష్ట్రాన్ని చక్కదిద్దలేని పరిస్థితి అంతకంటే ఎక్కువ ఉంది ఆయన దగ్గర. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్
తల్లిని చెల్లిని చూసుకుంటాడా, మరి బాబాయ్ కూతురికి న్యాయం చేస్తాడా, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు దోచుకున్నదంతా కూడా తిరిగి ఇచ్చేస్తాడా అంటే ఇవన్నీ జరిగినా జరగకపోయినా అతన్ని ఫస్ట్ కటకటాల్లో కూర్చోబెట్టండి. అలా అయితేనే ఇదంతా కూడా సద్దుమణిపోయింది. ఇప్పుడు అతనైతే జైలుకి వెళ్ళిపోయాడు అనుకోండి, తల్లికి సేఫ్, చెల్లికి సేఫ్, ఇటు వివేకానంద రెడ్డికి సంబంధించింది ఉండదు. అలానే నిన్న షర్మిల గారు ఇంకో మాట అన్నారు, ఎవరైతే ఇప్పుడు బెయిల్ మీద ఉన్న అవినాష్ రెడ్డి అతను బెయిల్ తీసేయండి, రద్దు చేసేస్తే కనుక సునీతకు ప్రాణహాని ఉండదు, అదైతే ఫస్ట్ చేయమని ఆవిడ కోరుకుంది. అలానే ఆయన బెయిల్ రద్దు చేయాలి, ఈయన బెయిల్ కూడా రద్దు చేయాలి పనిలో పనిగా. ఆ విషయం ఆవిడ మరి చెప్పలేకపోయిందో మరేంటో తెలియదు. కానీ వీళ్ళందరూ కూడా ఇన్ని రకాలుగా ఇన్ని కనిపిస్తున్నాయి మనకి కళ్ళకు ఎదురుగా. మరి ఇన్ని విధాలుగా కూడా ఇన్ని స్కామ్లు చేసేసి ఇన్ని విధాలుగా కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ నిన్న ఎంత భయంకరమైంది అది. ఇప్పుడు ఆయన ఎవరైతే గోరంట్ల మాధవ్ అన్నాడో అంతర్యుద్ధాలు జరుగుతాయని, మరి అంత ప్రగల్భాలు పలికాడు అతను, బెన్లింగం అనే అతను. మరి వీళ్ళందరినీ కూడా నిజంగా జైలు పంపించాలి అనేదే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే వైఎస్ జగన్ చేస్తున్నట్టు వైఖరి ఏదైతే ఉందో ఇవి అన్నీ చూసిన తర్వాత ఏపీ ప్రజలు మాత్రం ఒకటే అంటున్నారు, ఫస్ట్ ముందు ఇంట గెలిచి రచ్చగలవమంటున్నారు, ఇంట్లో సమస్యలు పూర్తి చేసుకున్న తర్వాత మిగతా సమస్యలు మాట్లాడదు కానీ అంటున్నారు. ఎందుకంటే ఉన్నది కూడా 11 స్థానాలే కాబట్టి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.